మాచర్లలో అక్కడ ప్రజల్ని దశాబ్దాల పాటు ఊచకోతల కోసం ఎంత భయభ్రాంతులు గురి చేశారు అక్కడ ఒక ఎమ్మెల్యే. ఆయన మొన్న ప్రజా తీర్పుని గౌరవించకుండా ఆయన అనుమానంతో ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరుస్తూ మరి అక్కడ ఈవీఎంలు అవన్నీ కూడా బదలగొట్టినట్టు కూడా అక్కడ సీసీ కెమెరాల్లో అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటే దాని రీత్యా ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పని చట్టం తని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీరు రియలైజ్ కాలేదంటానికి ఇంకా ఫస్ట్ మీ సందర్శన కూడా జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించుకెళ్ళి అంటే ప్రజల తీర్పుని అగౌరవపరిచిన వ్యక్తిని పరామర్శించారు. అక్కడ ప్రజల్ని కోత కోసినటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించారు. మీరు ప్రజలకి ఇబ్బంది కలిగించి నష్టాలు కలిగించినటువంటి వ్యక్తిని పరామర్శించారు. సో మీరండి, మీలాంటి వాళ్ళ అండి మీరా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించేది? ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి, మారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే 4 సార్లు ముఖ్యమంత్రి, ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ అనేసి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పేరుంది. ఆయన ఎప్పుడు కూడా తప్పుని క్షమించరు. లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మంత్రిగా టీచర్ పోస్టులు దాదాపు 16,347 పోస్టులకి మేము క్యాబినెట్లో ఓకే చేశారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 7 సార్లు డిఎస్సి ఇచ్చామండి టీచర్ పోస్టులకి. ఎవ్వరూ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు, అసలు అన్ని పోస్టులు ఫిల్ చేయలే. అన్ని ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఒక విద్యా వ్యవస్థ మీద ఒక మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మీ టైంలో వైసీపీ టైంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసేశారు. ఈ రోజున నిరుద్యోగులకి ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్లో అవి మేము అమలు చేసే దిశగా ఈ రోజున టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం. అంతేకాకుండా టెట్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకు కూడా మళ్ళీ రీఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా కూడా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా నేను మరొకసారి మా స్టూడెంట్స్కి యూత్కి అందరికి కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా 3rd ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్ని రైతుల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం. మా భూముల మీద మీ ఫోటోలు వేసుకుని మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని చూశారు. దాన్ని కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న వెంటనే రద్దు చేశారు ఆ చట్టాన్ని కూడా. అది మా ఘనత. వచ్చిన వెంటనే మేము ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా 5 ఇంపార్టెంట్ వాటి మీద సంతకాలు చేయడం జరిగింది.